వెల్కమ్ టు జ్ఞానధార. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము కాన్కేవ్ లెన్స్ చేత ఏర్పడేటువంటి రే డయాగ్రమ్స్ గురించి మనము నేర్చుకుంటాము. కాన్కేవ్ లెన్స్ అనేది మధ్యలో థిన్గా ఉంటూ ఎడ్జెస్ మాత్రం థిక్గా ఉంటుంది. దీన్ని కాన్కేవ్ లెన్స్ అంటాం మనము. ఈ విధంగా ఉంటుంది. మరి ఇది ఒక డైవర్జింగ్ లెన్స్ అన్నమాట. అంటే మనకు రేస్ అనేది ఇలా ఫార్మేషన్ జరిగి డైవర్జింగ్ అవుతాయన్నమాట. సో కాన్కేవ్ లెన్స్ అనేది డైవర్జింగ్ లెన్స్. ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీ పొజిషన్లో ఉన్నప్పుడు మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాము. మరి వీటికి మనము ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నమాట. అంటే వీటికి రెండు రేస్ని మనము ఊహించుకుంటే, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి సమాంతరంగా మనం రెండు రేస్ని ఊహించుకుంటే ఈ విధంగా లెన్స్ పైన రేస్ అనేది పడి డైవర్జ్ అవుతాయి. మీకు తెలుసు కదా కాన్కేవ్ లెన్స్ అంటే డైవర్జింగ్ లెన్స్ అని. సో ఈ విధంగా డైవర్జ్ అవుతాయి. తర్వాత మనకు ఇమేజ్ ఫార్మేషన్ రావాలి అంటే మనకు ఈ విధంగా వెనక్కు పొడిగిస్తే మనకు ఈ రెండు లైన్స్ మీట్ అయ్యే చోట మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఏర్పడుతుంది. మరి ఈ ఇమేజ్ ఫార్మేషన్లో మనకు దీని సైజ్ ఎలా ఉంటుంది అంటే హైలీ డిమినిష్డ్గా ఉంటుందన్నమాట. అంటే వెరీ పాయింట్ సైజు ఇమేజ్ హైలీ డిమినిష్డ్గా ఉంటుంది. తర్వాత మనకు నేచర్ ఎలా ఉంటుంది, ఈ ఇమేజ్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది అంటే విర్చువల్ అండ్ ఎరెక్ట్. ఎప్పుడు కూడా కాన్కేవ్ లెన్స్లో మనకు నేచర్ ఆఫ్ ద ఇమేజ్ విర్చువల్ అండ్ ఎరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిటీలో ఉన్నప్పుడు మనకు ఇమేజ్ ఫార్మేషన్ ఫోకస్ దగ్గర ఏర్పడుతుంది. మరి ఇది ఎలా ఉంటుంది అంటే హైలీ డిమినిష్డ్ అంటే పాయింట్ సైజ్ ఇమేజ్ ఏర్పడుతుంది. తర్వాత విర్చువల్ అండ్ ఎరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆబ్జెక్ట్ అనేది F1 to F1 మధ్యలో ఉన్నప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఎలా ఏర్పడుతుందో ఒకసారి చూద్దాము. మరి మనకు దీనికి రెండు లైన్స్ని మనము ఊహించుకోవాలి. సో ఈ విధంగా ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్కి ఒక లైన్ ఊహించుకొని ఈ విధంగా రిఫ్రాక్షన్ జరిగి తర్వాత ఈ విధంగా రిఫ్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి త్రూ ద ఆప్టికల్ సెంటర్ గుండా వెళ్ళేటువంటి రేఖను ఊహించుకుంటే ఇది ఎటువంటి డీవియేషన్ చెందకుండా ఈ విధంగా వెళ్తుంది. ఈ రెండు లైన్స్ మీట్ అనేది జరగవు కాబట్టి, అంటే డైవర్జింగ్ అవుతాయి కాబట్టి, ఇవి మీట్ అనేది జరగవు కాబట్టి ఇవి వెనక్కు పొడిగించినప్పుడు ఎక్కడైతే మీట్ అవుతాయో సో మనకి ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఈ పాయింట్ దగ్గర మనకు ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఏర్పడుతుంది. మరి దీంట్లో మనకు ఎక్కడ ఏర్పడుతుంది అంటే పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి ఆప్టికల్ సెంటర్కు ఫోకస్కు మధ్యలో ఏర్పడుతుంది. మరి సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి ఇది డిమినిష్డ్గా అంటే చాలా చిన్న సైజు ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. తర్వాత మనకు నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి ఇది కూడా విర్చువల్ అండ్ ఎరెక్ట్. తర్వాత మనకు డిమినిష్డ్గా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, డిమినిష్డ్గా ఉంటుంది. మరి ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఆప్టికల్ సెంటర్కు F1కు మధ్యలో ఏర్పడుతుంది. సో మనకు కాన్కేవ్ లెన్స్కి కేవలం రెండే డయాగ్రమ్స్ వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.